బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టుపై మంత్రి వివేక్ స్పందించారు. బాల్కసుమన్ అరెస్టు చట్టప్రకారమే జరిగిందన్నారు. మంత్రి ఎంపీలపై బీఆర్ఎస్ నేతలే దాడులు చేశారని, తమ వాహనాలను ధ్వంసం చేశారన్నారు. తాము ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయలేదని వివేక్ చెప్పారు. గతంలో బాల్కసుమన్ అధికార దుర్వినియోగంతో పాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వివేక్ ఆరోపించారు. మా రెండే కార్లు ఉండే, మా కౌన్సిలర్స్ ఒక కారులో ఉండే, ఒక కారులో నేను మా ఎంపీ గారు ఉండే. వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు. మేము ఓటింగ్కి వెళ్తున్నాము, మా కార్యకర్తలు లేరు, ఎవరు లేరు, అక్కడ ఏం గొడవనే లేదు. వాళ్ళు ఎందుకు రాళ్ళు విసిరేస్తున్నారు, మళ్ళీ ఈ ట్రాఫిక్ కోన్ విసిరేస్తున్నారు. నా కారు వైట్ విండ్ స్క్రీన్ మొత్తం ధ్వంసం కావడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. పోలీసు డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. నేను ఈ 2.5 సంవత్సరాలలో చెన్నూరు నియోజకవర్గంలో ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని నా అరెస్ట్ చేసినాము, నా రేడ్ చేసినాము, నా ఏదైనా అధికారం దుర్వినియోగం ఎప్పుడు చేయలేదు. కానీ బాల్కసుమన్ 5 సంవత్సరాల క్రితము మున్సిపల్ ఎలక్షన్స్ కాకుండా చూసినాడు. ఎలక్షన్స్ కాకుండా దబాయించి విత్డ్రా చేయించి ఇతర పార్టీలను పైసలు ఇష్టం వచ్చినట్టు సెటిల్మెంట్ చేసుకొని ఆయన ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినాడు. ఆయన ఈరోజు ఈ సంవత్సరము అన్ని చోట్ల ప్రాపర్గా ఎలక్షన్స్ జరిగినాయి ప్రజాస్వామ్యంగా. అందు గురించి వాళ్ళు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారని ఖైతాన్పల్లిలో కూడా వాళ్ళు గెలిచినారు. నిజంగా అధికార దుర్వినియోగం ఉంటే ఇవన్నీ ఉంటుండేనా? సో వారు ఆలోచించుకోవాలి.